హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్నది వైజాగ్లో తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అండి. అదేనండి కైలాసగిరి. ఇది చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారండి. ఒక విధంగా చెప్పాలంటే వైజాగ్లో ఇది ఒక పెద్ద పిక్నిక్ స్పాట్ అండి. ఈ పైనుంచి కానీ చూస్తే వ్యూ అనేది మొత్తం వైజాగ్ సిటీ అంతా మనకి ఒక విధంగా కనిపిస్తుంది అండి. చెప్పాల్సిన పనే లేదు అందులో వ్యూ మాత్రం. ఇదంతా పిల్లలు కొని ఆడుకోవడానికి ఇప్పుడు చేశారండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇది విశాఖ దర్శన్ ట్రైన్ అండి. ఈ ట్రైన్ కానీ ఎక్కితే మొత్తం మనకి నడవకుండానే ట్రైన్లో మొత్తం కైలాసగిరి అంతా చూపిస్తారండి. ఇది కొంచెం చాలా బాగుంటుంది. కాకపోతే మరి మనీ ఎక్కువ అండి. వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చండి. ఇప్పుడు మనం అయితే లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాం. చూడండి ఎంతమంది వస్తూ ఉంటారో. చెప్పాను కదా మీకు, ఇది ఒక పెద్ద పిక్నిక్ స్పాటే అండి. ఏకంగా మనకి లోపల అన్నీ ఉంటాయండి. రెస్టారెంట్ కానీ, టిఫిన్ కానీ, నూడిల్స్ కానీ, పానీపూరి కానీ, ఎనీ ఐటమ్ అన్నీ మనకి లోపల ఫెసిలిటీస్ అన్నీ లోపల ఉంటాయండి. పిల్లలు ఆడుకోవడానికి అలాంటి కార్స్ కూడా ఇక్కడ ఇస్తానండి. ఇప్పుడు మనం ఇదిగోండి ఇదేనండి, ఇక్కడ మన కైలాసగిరిలో అంటారు కదా శివపార్వతులని. ఇదిగోండి ఇదేనండి అవి వ్యూ. ఇంకా మనకి దగ్గరికి వెళ్ళాక మళ్ళీ మీకు వ్యూ చూపిస్తానండి. ఇప్పుడు మనకు ప్రజెంట్ లోపలికి ఎంటర్ అవుతాం కాబట్టి అంతా చూపిస్తున్నాం వ్యూ. చూడండి అందరూ క్యాన్లో ప్యాగులోన భోజనాలు కనుక ఇక్కడేనండి తెచ్చుకొని తింటూ ఉంటారు. మీరైతే కనుక వైజాగ్ కానీ వెళ్తే తప్పకుండా ఇక్కడ మాత్రం వెళ్ళండి. చాలా బాగుంటుంది కైలాసగిరి అనేది. ఇప్పుడు మనమైతే ఇక్కడ ఏదో మనకి లోపల పార్క్ ఏదో ఉందండి. ఇదిగోండి రవిచంద్ర ఆర్ట్ అమ్యూనిస్ పార్క్ అంటండి. ఇందులోకి వెళ్ళడానికి మనకి ఒక పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ ఉంటుందండి. లోపల ఏంటంటే ఏమి ఉండవండి. ఓన్లీ గాంధీ, ప్రభాస్, బాహుబలి యాక్టింగ్ ఇవన్నీ లోపల స్టాచ్యూస్ ఉంటాయండి. అవన్నీ కూడా మనం చూడడానికి అంతే. ఇక్కడ నుంచి కూడా వ్యూ పాయింట్, ఇది ఫస్ట్ వ్యూ పాయింట్ అండి. ఇక సిటీ అంతా చూడండి ఎలా కనిపిస్తుందో. ఇక్కడ మనకు లోపల అయితే ఇక్కడ కైలాసేశ్వరుడు అనే ఒక శివలింగం ఉంటుందండి. ఇవన్నీ మీకు చూపిస్తున్నాను కదా. ఇవ్వండి ఇప్పుడు మనైతే దగ్గరగానే వచ్చాము. ఇందాక చెప్పాను కానీ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇవ్వండి ఇవంతా మనకి నైట్ టైం లైటింగ్ ఆన్ చేస్తారండి. భలే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇవ్వండి మీకు ఇందాక చెప్పాను కదా వ్యూ పాయింట్ అండి. ఇగో చూడండి ఒకసారి. ఇదంతా మనకు చివరికి కనిపిస్తుంది కదా, అదంతా బీచ్ అండి. వైజాగ్ బీచ్ అంటారు కదా, అదేనండి. ఇదంతా మనకి సిటీ మొత్తం భలే ఉంటుందండి వ్యూ పాయింట్ మాత్రం. మెయిన్ ఏంటంటే ఇక్కడికి వస్తే ఎవరైనా సరే పక్కాగా ఫొటోస్ తీసుకోవడానికి వస్తారు. మీరు కనుక వైజాగ్ వెళ్తే ఇక్కడ మాత్రం తప్పకుండా వెళ్ళండి. ఇప్పటివరకు కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.